రాజ్యాధికారం కోసం పాటుపడిన మహానుభావుడు. ఆనాడు లక్షలాది మంది భారత పౌరులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి ఈరోజు సిరిసిల్లలో జరుపుకోవడం సంతోషం. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించే విధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం, అందులో ముఖ్యంగా గౌడన్నల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు తీసుకుని వచ్చినాం. అందులో మనం గుర్తు కనుక చేసుకున్నట్టయితే మొదటిది, ఏ కులవృత్తి మీదనైతే గౌడన్నలు ఆధారపడి ముందుకు పోతూ ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో, దాని మీద చెట్ల పన్ను మొత్తం మాఫీ చేసి పూర్తి స్థాయిలో అప్పటిదాకా ఉన్న బకాయిలను కూడా రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత మరి ఏ కులవృత్తినైతే అల్టిమేట్గా ఆనాడు కళ్ళు రూపంలో, కళ్ళు గీత కార్మికుల రూపంలో ఉండేదో, తర్వాత మళ్ళీ వివిధ రూపాల్లో మరి వైన్ షాప్లతో సహా వచ్చినాయో, అందులో కూడా 15% రిజర్వేషన్ గౌడన్నలకు కల్పించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మాదిరిగా ఒక నీరా పాలసీ తెచ్చి నీరాని కూడా ప్రోత్సహిస్తూ ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్లో ఒక నీరా కెఫే పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నీరా కూడా ప్రాచుర్యం కల్పించి దానివల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు కూడా, తద్వారా అల్టిమేట్గా మళ్ళీ గౌడన్నలకు లాభం కావాలనే ఉద్దేశంతో ఆ పని కూడా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాంతోపాటు పిల్లలకి చదువుకోవడానికి ముఖ్యంగా బీసీ గురుకుల పాఠశాలలు కూడా వందలాదిగా పెట్టి అందులో అందరికీ కూడా పెద్ద ఎత్తున దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను కలుపుకుంటే 6.5 లక్షల గురుకులాల్లో మంచి 1000 పైన గురుకులాలు పెట్టి అందరికీ అవకాశాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు అట్లాంటి మహానుభావుడి జయంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు మా పార్టీ పరంగా, అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి, ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఈ టర్ను తప్పకుండా పెట్టాలనుకున్నాం. అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనగామ జిల్లాకు పెడతారా, ఇంకో జిల్లాకు పెడతారా, మీ ఇష్టం, తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి ఆ మహానుభావుడి ఆశయాలకు అందరం కూడా అంకితమై పనిచేస్తామని తెలియజేస్తాం.